రామచంద్ర గౌడ్ గారు అందరూ మొత్తం మీద ఏదైతే బనకాచెర్లకు సంబంధించి ఒక లేవనెత్తిన అంశాన్ని మాత్రం కాకుంటే ఇప్పుడు దొంగ నడిచినట్టుగా ఉందనేది ఆరోపిస్తున్నారు. ఎవరు అసలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఎవరు, విడిపించేది ఎవరు, పోరాడేవారు ఎవరు? నిజానికి తెలంగాణ రాష్ట్రము నీళ్లు నిధులు నియామకాల గురించి వచ్చింది. ముఖ్యంగా నీళ్లు అనేటి మొదటి ప్రాధాన్యత ఉంది. దానికి ఈ డ్యాములు అంటే ట్రిబ్యునల్ ప్రకారము మనకు 68% తెలంగాణ రాష్ట్రానికి రావాలనేది కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. దాంతో గుడ్డిగా 68% ఏడా 68% రావాలండి పద్ధతి ప్రకారము. మీరు మాట్లాడినప్పుడు మీరు లీగల్ గా కావాలని కొట్లాడడానికి దాన్ని కావాలి 68% గుడ్డిగా అని చెప్పలా మీరు అడగండి సార్. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. 68% ఎందులో నేను అడుగుతాను. రామచంద్ర గారు ఓకే నేను అడుగుతా ఒక్క నిమిషం ఓకే ఓకే మీకే మాట్లాడొస్తుందా? మాట్లాడరాదా? రామచంద్ర గారు వాళ్ళు అడిగేది ఒక్కటే, రామచంద్ర గౌడ్ గారు వాళ్ళు అడిగేది ఒక్కటే, 68% అనేది ఏ నది ద్వారా రావాల్సి ఉంది అని అడుగుతుంది. అది క్లారిటీ చేయమని, అది క్లారిటీ ఇవ్వండి. మన ప్రాంతంలో మన భూభాగంలో ప్రవహించే కృష్ణా నది అనుకోండి, గోదావరిలో కూడా షేర్ ఎంత భాగం ప్రవహిస్తుందో అంత భాగంలో మనకు ఆ పర్సంటేజ్ గురించి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. అవసరం అనుకుంటే అసెంబ్లీలో కూడా మాట్లాడదాం. అసెంబ్లీ సెక్షన్ లెటర్ పెట్టుకోండి, అసెంబ్లీలో కూడా మాట్లాడదామని చెప్తున్నాము. ప్రజల సమక్షంలో కూడా దీంట్లో ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో మేముండాలి, కేంద్రంలో మేముండాలనే ఒప్పందంతో ఆల్రెడీ పాత ఉదాహరణలతో చూసుకుంటే ఎంపీ సీట్లను వాళ్ళు పంచుకోవడం, ఎమ్మెల్యే సీట్లను వాళ్ళని పంచుకోవడం అనే రకంగా వస్తున్నారు. కానీ అది కాదు. ప్రజలకు కావాల్సింది మన భూభాగంలో ఎంత ప్రవహిస్తుంది, ఏ నది ఎంత ప్రవహిస్తుంది అని పర్సెంట్ ప్రకారం కృష్ణాలో ఎన్ని మరి గోదావరిలో ఎన్ని చెప్పరా? అదే అది కావాలని అడుగుతున్నాము. దానికోసానికే కాంగ్రెస్ ఎవరు అడుగుతున్నారు దాన్ని కావాలని అడుగుతున్నారు. రెండు పార్టీలు ఏ రకంగా ఒప్పందం ఉన్నాయంటే ఎవరిని అడుగుతున్నారు మీరు? నీటి వాటా కావాలని ఎవరిని అడుగుతున్నారు? తెలంగాణ మీరు అన్నారుగా తెలంగాణ భూభాగంలో నీటి హక్కులు కావాలని ఎవరిని అడుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ అడుగుతుందండి. ఎవరిని అడుగుతుంది? ట్రిబ్యునల్ ప్రకారం ఎవరిని అడుగుతుంది? సూటిగా అడుగుతున్నా, ఎవరిని అడుగుతున్నది? 2015 సంవత్సరంలో 299 టీఎంసీలు చాలు అని కృష్ణా బేసిన్ అడిగింది ఎవరండి? ఇప్పటిదాకా ప్రిపేర్ అయ్యావు. 299 ఎక్కడి నుంచి వచ్చింది? 299 ఎక్కడి నుంచి వచ్చింది? 2015 రామూర్తి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు రామూర్తి గారు క్లోజ్ చేపిస్తా. ఒక్క నిమిషం. 6634 ఇప్పుడు కాదండి, 2015 కాదని తెలియదు. ఆయన ఏదో గూగుల్ చేసుకున్నట్టున్నాడు. గూగుల్ అది ఇప్పుడు కాదు, 2014 కంటే ముందు ఉన్నది. దాని మీద 50% మాకు కావాలి, 50-50 రేషియో కావాలని కొట్లాడింది, లెటర్ రాసింది గౌరవ్ కేసీఆర్ గారు. అరే ఏం తెలియదు అప్పుడు మీ పార్టీలో లేడు రేవంత్ రెడ్డి. సరే ఒక్క నిమిషం. రామచంద్ర గారు అంటే బుక్ ముందు ఏమో తీసుకొస్తుర్రు. రామచంద్ర గారు నీదేం బుక్? రాఘవేంద్ర రామచంద్ర గారు మీరు కన్ఫ్యూజ్ చేయండి. ఏంటిదండి అది?
డీటెయిల్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. సరే సార్ ఓకే మీరు కన్ఫ్యూజ్ చేయండి. వెరీ గుడ్, మంచి గట్ల ప్రిపేర్ అయ్యి రావాలి కాంగ్రెస్ నాయకులు. 2019లో గోదావరి నీటి కృష్ణా పెన్నో ఒప్పందాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య చర్చ జరిగింది. ఆ చర్చల్లో మీ కాంగ్రెస్ బుక్, అది మీరు కాంగ్రెస్ బుక్ రాసుకున్నారు, అది బుక్ పేరు చూపించండి ఒకసారి. ఏది బుక్ పేరు ఏది చూపించండి. రాసినా నువ్వు చెప్పండి. మీరు ఏదైనా బుక్ details తిప్పి చెప్పండి. బుక్ తిప్పి చూపించండి ఒకసారి. చెప్పిస్తున్నాం కదా. బుక్ హెడ్ బుక్ మొత్తం కాదండి, ఒకటేనండి. దాన్ని చూపించండి. ఎంతుండే ఆ బుక్ ఏందో చూపించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉండే? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంత ఉండే అది చెప్పు సార్. నీటి వాటాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాటా ఎంత ఉండే? ఆ బుక్ లో ఉందా? ఆ బుక్ లో ఉందా? చూడు. ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి వాటా మన వాటా గురించి ఉంది. మన వాటాకి ఎంత అరే ఇవ్వాలి? నీటి వాటా అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. ఇంకా మీకు ఇక పచ్చలు కొట్లాడుతూనే రైట్ ఒక్క నిమిషం అది కన్ఫ్యూజ్ చేసుకోండి. సరే ఏదో ఒకటి చూద్దామా. ఒక్క మీరు రామచంద్ర గౌడ్ గారు మీరు కంటిన్యూ చేయండి. మీకు రాసిందే రామాయణం కాదు, మీరు చెప్పిందే ఇక్కడ వేదం కాదు. తెలంగాణ ప్రజలు తెలుగులో అయినప్పుడు టీఎంసీల గురించి క్యూసెక్ల గురించి మొత్తం తెలుసుకున్నారు. ఇక మీరు ఎన్ని అబద్ధాలే నడవదు. మీకు రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ పట్టిన పరిస్థితి పడుతుంది, బంగ్లాదేశ్ పట్టిన పరిస్థితి మీకు పడుతుంది. చేయండి. నీటి వాటాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు జనాలు. ఇక వద్దుగా మీరు ఎన్ని అబద్ధాలు అంటే నాకు నడవదు. ఇక అయిపోయింది మీ కథ. ఒక్క నిమిషం కేల్ కథం దుకాణం రామూర్తి గారు, బంద్. నేను మీ దగ్గరికి ఏమైపోయింది? నేను మీ దగ్గరికి ఇదైపోయింది. ఇంట్లో సార్ మీరు ఏమండి మీరు మాట్లాడేటప్పుడు ఆయన ఆ నీళ్లు మాట్లాడే కూడా ఆ మంచినీళ్ళు మిషన్ భాగీరథ ద్వారా ప్రతి రిజర్వాయర్ నుంచి 20%. మధ్యలో ప్రాంతం ఇట్లా ఇటువంటి డెబిట్ నేను ఎక్కడ చూడలేదండి. ఇటువంటి డెబిట్ నేను ఎక్కడ చూడలేదు. మధ్యలో మాట్లాడుతున్నారు మీరు మాట్లాడారు. మీరు ఆగండి ఎవరైనా మాట్లాడారా? మీరు ఏం మాట్లాడారు? మీరు ఆగండి. యాంకర్ గారు మీరు అక్కడ పక్కన ఆయన దగ్గర రాళ్ళు నీ గురించి కాంగ్రెస్ అయినట్టు నీకేం వస్తుంది? కాంగ్రెస్ అయిన కంటే నీకేం నొప్పి? నీకేం అంటే మీరు ఇద్దరు ఏంటిది? డెబిట్ మీరు ఆశ ఒప్పందం ఏంటిది? మీరు ఆశ ఒప్పందం ఏంటిది? కాంగ్రెస్ అయిన అంటే నీకెందుకు కోపం వస్తుంది? మీరు ఒక్క నిమిషం నువ్వు ఇద్దరు ఒకటే ఆగండి. స్కూల్లో చదువుతున్నారా? రామచంద్ర గౌడ్ గారు మీరు బుక్కుతు కాకుండా క్లారిటీగా మీ మెదట్లో ఉన్నది మాత్రం చెప్పండి స్పష్టంగా. బస్ చెప్పండి, కంటిన్యూ చేయండి. చెప్తున్నానండి, కాంగ్రెస్ పార్టీ మన నీటి గురించి అంటే మనకు తెలంగాణ ఉద్యమం కోట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల గురించి. Yes. నీళ్ల వాటా మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎంత రావాలో అంత ఖచ్చితంగా లీగల్ గా న్యాయపరంగా కొట్లాడి తీసుకునే హక్కు మనకున్నది. దాన్ని Yes. మనం సాధిద్దాము. Yes. దానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సహకరించండి. ఏదో మేము పార్టీ బతకాలి, మేము కేంద్రంలో బతకాలి, రాష్ట్రంలో బతకాలి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. న్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి మనకి ఎంత రావాలనో అంత నిధులు మనకు ఇవ్వండి. దీంట్లో మీరు బీజేపీ ఏ రకంగా ఒప్పందాలు చేసుకున్నది అనేది ముఖ్యంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రపతి ఎలక్షన్ లో అనుకోండి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో అనుకోండి, రామచంద్ర గారు అవసరం లేదే. భువనగిరి పోదాం, మన ఇద్దరం కలిసి భువనగిరి పోదాం. చైర్మన్ వాళ్ళు వైస్ చైర్మన్ వాళ్ళు చూద్దాం. భువనగిరి చైర్మన్ వైస్ చైర్మన్ మంచుకోవాలి. రీసెంట్ అంతేందుకు ఢిల్లీ ఎందుకే? అంత ఖర్చు అవసరం లేదు. చిన్న బ్రేక్